నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మరో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే హైదరాబాద్లో యాదవ్ హాస్టల్ కనుక ఉంటే కలిగే లాభాలు ఏంటి, లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి అనే విషయాన్ని మీ ముందుకు చర్చించడానికి రావడం జరిగింది. కాబట్టి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోదరులారా, యాదవులు కేవలం ఒక రాష్ట్రానికో ప్రాంతానికో పరిమితమైన కులం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక పెద్ద కులం యాదవ్ కులం. అంతేకాదు, యుగాల నుండి కొండంత చరిత్ర ఉన్నదని ప్రకటించుకుంటున్న మన యాదవులు గోపాల కులమే కాదు, మేము భూపాల కులం కూడా అని చెప్పుకునే సందర్భంలో ఇతిహాస పురాణాల నుండి మొదలుకొని ఆధునిక చరిత్ర వరకు గొప్ప గొప్ప రాజులం, రాజవంశాలకు చెందిన యాదవ రాజులం అని కేవలం గుర్తు చేసుకోవడం వరకే పరిమితం అవుతున్నాము తప్ప ప్రస్తుత యాదవ సమాజాన్ని కొన్ని వర్గాలు యాదవులను, వాళ్ళ చరిత్రను తమకు అనుకూలంగా వక్రీకరిస్తున్న విషయాలను గుర్తించకపోవడం చాలా బాధాకరం. అలాగే ప్రధానంగా తెలంగాణలో ఉన్న యాదవులు నేటి అత్యంత ఆధునిక ప్రపంచంలో ఉన్న సమాజంలో మనం ఎక్కడ ఉన్నాం, ఏడ ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎందుకు మనం వెనుకబడ్డం అని విశ్లేషించకపోవడం యాదవుల ప్రధాన కారణమని మనం క్లియర్గా చెప్పవచ్చు. అలా గుర్తించలేనటువంటి అత్యంత ముఖ్యమైన మొదటి సమస్యలో విద్య ఒకటి. అందులో హైదరాబాద్ వంటి విశ్వనగరంలో నేటికి యాదవ సామాజిక వర్గ విద్యార్థుల కోసం ప్రస్తుత కాలంలో ఒక హాస్టల్ భవనం లేకపోవడం చాలా బాధ కలిగించే విషయం. యాదవులు ప్రధానంగా తెలంగాణలో అన్ని రంగాల్లో వెనుకబడటకు ప్రధాన కారణం సరైన విద్యా అవకాశాలు అందకపోవడమే అని మనం క్లియర్గా చెప్పవచ్చు. సాధారణంగా ఏ సమాజమైనా లేదా జాతి అయినా సామాజికంగా, రాజకీయంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ముందు ఆ వర్గాలు సంపూర్ణ అక్షరాస్యులై ఉండాలి. కాబట్టి తెలంగాణలో ఉన్న అన్ని రకాల యాదవ సంఘాలు, మేధావులు, విద్యావంతులు, అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారవేత్తలు తప్పనిసరిగా హైదరాబాద్ నగరంలో యాదవుల విద్యాభివృద్ధికి యాదవ్ హాస్టల్ ప్రాముఖ్యతను గుర్తించి నిర్మించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా ఆర్థికంగా వెనుకబడిన యాదవ విద్యార్థులకు సరైన విద్యా అవకాశాలు కల్పించకుండా మన జాతి ఏ రంగంలో కూడా పురోగతి సాధించలేమని అందరూ యాదవులు కూడా గ్రహించాలి. కాబట్టి యాదవ్ హాస్టల్ ఆవశ్యకతను యాదవ్ పెద్దలు ఇప్పటికైనా గుర్తించి యాదవ్ హాస్టల్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో అన్ని వర్గాల ప్రజల్లోని స్త్రీలకు, శిశువులకు విద్యా సౌకర్యాలు, వసతి గృహాలు ఏర్పాటు చేసిన సంగం లక్ష్మీబాయి యాదవ్ వంటి ప్రధానమైన వారు ఉన్న యాదవ జాతిలో నేడు కనీసం మన కులం విద్యార్థుల కోసమైనా హాస్టల్ సౌకర్యం ఏర్పరచలేని పరిస్థితికి మనం దిగజారడం చూస్తే మన నాయకత్వం, మన కుల పెద్దల బాధ్యతారాహిత్యం, వాళ్ళ అసమర్థత వల్ల మనం ఏ విధంగా నష్టపోతున్నామో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సమాజంలోని అత్యధిక జనాభాగా కలిగిన కులాల్లో యాదవులు దాదాపు మొదటి స్థానంలో ఉండి, అంతేకాదు ఎంతో కొంత ఆర్థికంగా బలమైన కులాలలో ఒకటైన యాదవులు విద్య అందిపుచ్చుకోవడంలో మాత్రం వెనుకబడిపోతున్నారు. ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో యాదవ విద్యార్థులకు కనీసం ఒక హాస్టల్ కూడా లేకపోవడం ఎంతో బాధ కలిగించే విషయం. యాదవ హాస్టల్ నిర్మాణం అనేది కేవలం విద్యారంగానికే పరిమితం కాదు, మన విద్యార్థులలో సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం కలిగించడానికి, దాని ద్వారా మొత్తం యాదవ సమాజం జాగృతం కావడానికి సహాయపడుతుందని యాదవ పెద్దలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. యాదవ్ విద్యార్థులంతా ఒక దగ్గర చేరినప్పుడు వారి నుండి పురుడు పోసుకునే ఆలోచనల నుండి భవిష్యత్తు మన జాతి ఎదుగుదలకు దారి చూపుతుందని అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఒక రెడ్డి హాస్టల్ను చూసినా లేదా వెలుమ హాస్టల్ను చూసినా అర్థం చేసుకోవచ్చు. నేడు హైదరాబాదులో ఒక యాదవులకు తప్ప దాదాపు అన్ని కులాలకు తమ పేద విద్యార్థుల కోసం దాదాపు 2 నుంచి 3 హాస్టళ్ళు వాళ్ళు నడపడం జరుగుతుంది. కానీ యాదవులకు మాత్రమే హైదరాబాదులో హాస్టల్ లేదని అందరికీ తెలిసిన విషయమే. బట్ నేను కూడా చెప్తున్నాను. ఒక రెడ్డి హాస్టల్ని కనుక తీసుకుంటే రాజ్ బహదూర్ వెంకటరెడ్డి 1918లోనే రెడ్డి హాస్టల్ని ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళు ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఒకనొక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో స్వయంగా మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యాపేటకు చెందిన పటోళ్ళ రమేష్ రెడ్డి మేము హాస్టల్లో ఒకే రూమ్లో ఉండేవాళ్ళమని తెలపడం జరిగింది. మరొక సందర్భంలో మైనంపల్లి హనుమంతరావు గారు హరీష్ రావు గారిని విమర్శించే సందర్భంలో మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మా హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను. నేను ఒక హీరోగా
యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు. నాకన్నా చాలా చిన్నవాడు. అరే నువ్వు చదువుకోవడానికి వెల్మ హాస్టల్కి వచ్చినప్పుడు ఒక ట్రంకు పెట్టే లబ్బారు చెప్పులతో వచ్చినవు, అలాంటిది ఈరోజు నీకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించడం జరిగింది. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెడ్డి వేలమ హాస్టల్స్ అనేవి విద్యా అవకాశాలకు మాత్రమే కాదు, వారి వ్యాపార రాజకీయ అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరుగుతుందని తెలుసుకోవచ్చు. ఒక 500 మంది యువత ఒక దగ్గర చేరినప్పుడు వారి కులాభివృద్ధి గురించి, వారి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపైన చర్చ జరగడం వల్ల ఆ కమ్యూనిటీ లేదా ఆ కులం అభివృద్ధికి బీజం పడుతుందని మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కులాభివృద్ధిలో కుల హాస్టళ్ల నిర్వహణ అనేది మొదటి అడుగుగా భావించవచ్చు. ఈ హాస్టల్ నిర్మాణం వల్ల నేటి తరానికే కాక రాబోయే ముందు తరాలకు కూడా పంచుతుంది అనడంలో సందేహం లేదు. ఈ హాస్టల్ నిర్మాణం వల్ల పేద యాదవ విద్యార్థులు తమ జీవితాలను తీర్చిదిద్దుకోవడమే కాక తర్వాత కాలంలో అదే విద్యార్థులు యాదవ సమాజం అభివృద్ధికి కూడా తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందించేందుకు తోడ్పడతారని మనం గ్రహించాలి. మన చరిత్ర ఘనంగా ఉన్న నేడు ఎందుకు, ఎలా, ఏ విధంగా మనం ప్రాబల్యాన్ని కోల్పోతున్నాం అనే ప్రశ్నలు వేసుకోకపోతే, నేటి తెలంగాణ యాదవ సమాజం గుర్తించి సరిదిద్దకపోతే, మంచి చెడులను చర్చించకపోతే ప్రస్తుత సమాజంలో యాదవులు విద్య, ఉద్యోగ, రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార, సినిమా రంగాల వంటి వివిధ రంగాల్లో మన స్థాయి ఏంది, వెనుకబాటుకు గల కారణాలను అధిగమించడం కోసం చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వంటి వాటి గురించి స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేసుకొని ముందుకు పోకపోతే భవిష్యత్తు తెలంగాణ సమాజంలో మన గత చరిత్ర ఎంత ఉన్నతంగా ఉన్నా దాని కాలానుగుణంగా ప్రస్తుత కాలంలో కొనసాగించకపోతే అది కనుమరుగా కాబోతున్నదని అందరూ యాదవులు భావించాలి. కాబట్టి తెలంగాణలో ప్రస్తుతం ఉన్న దాదాపు 35 సంఘాలు విడిపోయి వేరుపడి ఉన్న యాదవ సంఘాల నాయకులు, వివిధ పార్టీల్లో ఉన్న యాదవ నాయకులు, అన్ని రకాల విద్యార్థి సంఘాల యాదవ నాయకులు, ఉద్యోగ ఉద్యమ సంఘాల్లో ఉన్న నాయకులు, అవగాహన ఉన్న యాదవుల అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఆలోచన పరులు ఒక వేదిక మీదకి వచ్చి ఒక స్పష్టతను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాదవ్ హాస్టల్ను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా యాదవ్ హాస్టల్ నిర్మాణం హైదరాబాద్లో కావాలని కోరుకుందాం, సాధించుకుందాం, యాదవ్ సమాజాన్ని అభివృద్ధి చేసుకుందాం. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.